శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని కరకట్ట రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్గా లింగాయపాలెం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ లింగాయపాలెం విలేజ్ దగ్గరలో ఏంటంటే ఇప్పుడు 220 kV పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఇక్కడ డక్టులు నిర్మించే పనులు అయితే జరుగుతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అండర్ గ్రౌండ్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా ఏంటంటే హై టెన్షన్ పవర్ లైన్స్ అయితే ఉన్నాయో అవి 220 kV కెపాసిటీతో ఉంటాయి. ఆ 220 kVకి సంబంధించిన పవర్ లైన్స్ మనం దొండపాడు వైపు ఒకసారి అప్డేట్ అయితే ఇచ్చాము. దొండపాడు వైపు ఏంటంటే డైరెక్ట్ గా ఎస్కవేషన్ చేసి శాండ్ ఫిల్లింగ్ చేసుకుని వాటిపైన పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేసి వాటిపైన మళ్ళీ శాండ్ ఫిల్లింగ్ చేసుకుని అలా చేస్తున్నారు. కానీ ఈ కరకట్ట రోడ్డు వైపు ఏంటంటే ఇక్కడ డక్టులు నిర్మిస్తున్నారు. ఈ డక్టుల్లోనే ఈ పవర్ లైన్స్ అయితే వస్తాయి. ఎక్కడెక్కడైతే పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేస్తున్నారో ఈ పవర్ లైన్స్ అన్ని ఈ డక్టుల్లోకి వచ్చి కలుస్తాయి. ఇక్కడ ఏదైతే డక్టులు ఉన్నాయో రెండు వైపులైతే ఉన్నాయి. ఒక వైపు వచ్చేసి 3 meters విడ్త్ తో ఉంటుంది, ఇంకో డక్టు కూడా 3 meters విడ్త్ తో ఉంటుంది. ఇక్కడ పవర్ లైన్స్ కూడా ఏంటంటే ఒక్కొక్క డక్టుల్లో 12 కేబుల్స్ అయితే వస్తాయి. ఆ 12+12 కేబుల్స్ ఇక్కడ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 5 kilometerల వరకు అయితే ఉంటుంది. ఈ 5 kilometerలు వచ్చేసి తాళ్ళాయపాలెం దగ్గర నుండి రాయపూడి వరకు అయితే ఉంటుంది. ఈ 5 kilometerల స్ట్రెచ్ లో చాలా వరకు ఇక్కడ పవర్ డక్స్ నిర్మించే పనులు అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ హై టెన్షన్ పవర్ లైన్స్ కి సంబంధించిన ఈ డక్టుల నిర్మాణ పనులు ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో జరుగుతున్నాయి, పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయో కంప్లీట్ గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 220 kV పవర్ డక్స్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో, ఈ పవర్ డక్స్ వచ్చేసి ప్రెసెంట్ తాళ్ళాయపాలెం దగ్గర నుండి రాయపూడి వరకు మొత్తం 5 kilometerల వరకు అయితే నిర్మిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసిటీ లైన్స్, రీయూజ్ వాటర్ నెట్వర్క్, ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్, సివేజ్, ఇవన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ 220 kVకి సంబంధించిన పవర్ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇంతకు ముందు మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే దొండపాడు వైపు డైరెక్ట్ గా మొత్తం ఎస్కవేషన్ చేసి శాండ్ ఫిల్లింగ్ చేసుకొని ఈ పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేసి మళ్ళీ ఇంకో లేయర్ వరకు శాండ్ ఫిల్లింగ్ చేసుకొని అదంతా క్లోజ్ చేస్తున్నారు. కానీ ఇటువైపు కరకట్ట రోడ్డు వైపు ఏంటంటే తాళ్ళాయపాలెం దగ్గర నుండి రాయపూడి వరకు మొత్తం 5 kilometerల వరకు ఏంటంటే డైరెక్ట్ గా ఈ డక్టులు నిర్మించి ఆ డక్టుల లోపల ఈ 220 kV పవర్ లైన్స్ అయితే లోపల అండర్ గ్రౌండ్ అయితే చేస్తారు. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ ఈ డక్టుల నిర్మాణ పనులు కూడా ఎలా జరుగుతున్నాయంటే ఒక లెవెల్ వరకు ఎస్కవేషన్ చేసిన తర్వాత దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకొని పీసీసీ వేస్తున్నారు. పీసీసీ వేసిన దానిపైన ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. రీఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాడ్ బెండింగ్ చేసుకొని వాల్స్ లాగా అయితే నిర్మించుకుంటున్నారు. కింద మొత్తం కాంక్రీటింగ్ వేసిన తర్వాత సైడ్ వాల్స్ కి సంబంధించిన షట్టరింగ్ వేసి ఇలా బూమ్ ప్రెజర్ తో కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఇలా అన్ని డక్టులు అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి లింగాయపాలెం విలేజ్. ఈ లింగాయపాలెం విలేజ్ దగ్గర నుండి రాయపూడి వరకు ప్రెసెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, గ్రౌండ్ లెవెల్ అంటే మొత్తం పీసీసీ వేసి అయితే ఉంచారు. అలాగే ఇక్కడ మొత్తం రాడ్ బెండింగ్ చేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ అయితే కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ ఒక సబ్ స్టేషన్ కూడా వస్తుంది. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఏపీసీఆర్డీఏ మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు కూడా మొదలైనవి అన్నమాట. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు, గ్రావెల్ మొత్తం హైట్ వేసుకొని చదును చేసి అయితే పెట్టుకున్నారు. ఈ సబ్ స్టేషన్ చుట్టూ ఈ డక్టుల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మొత్తం ఏరియా మొత్తం చూడొచ్చు. అలాగే ఇటువైపు కూడా చూడండి ఈ డక్టుల నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో. ఆల్రెడీ అమరావతి రాజధాని ప్రాంతంలో ఎల్పిఎస్ లేఅవుట్లలో ఏంటంటే 33 kVకి సంబంధించిన పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఇంకా ట్రంక్ రోడ్లలో ఇంకా ఎంబీ పవర్ డక్స్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. అంటే మీడియం వోల్టేజ్ కి సంబంధించిన పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఆ ఎంబీ పవర్ డక్స్ అయితే నిర్మిస్తున్నారు.
ఇక్కడ ఏంటంటే ఈ 220 కేవీ హై టెన్షన్ వైర్లు పవర్ అండర్ గ్రౌండ్ చేయడం కోసం అయితే ఈ డక్టులు నిర్మిస్తున్నారు. ఇలా రెండు వైపులా డక్టులు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ డక్టుల వైపు ఏంటంటే ఒక డక్టులో మొత్తం 12 కేబుల్స్ వస్తాయి. ఇంకో డక్టులో మొత్తం 12 కేబుల్స్ అయితే వస్తాయి. ఈ 12+12 కేబుల్స్ ఏంటంటే రాజధాని ప్రాంతంలో అన్ని వైపుల నుండి ఇటువైపు కనెక్టివిటీ అయితే ఇస్తారు. అన్ని పవర్ లైన్స్ అన్ని ఇటువైపే కనెక్షన్ అయ్యి ఇటువైపు నుండే వెళ్తాయి. ప్రెజెంట్ ఇక్కడ వరకు అయితే పనులు జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పవర్ డక్టులకి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఒక్కొక్క డక్ట్ కూడా ఎంత హైట్ లో ఉందో కూడా మీరు చూడొచ్చు. సైడ్ మొత్తం ఏంటంటే రాడ్ బెండింగ్ చేసుకొని షట్టరింగ్ వేసి లోపల కాంక్రీటింగ్ తో ఫిల్ చేస్తున్నారు. అలాగే దీని గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫౌండేషన్ చూడండి, అంటే ప్లాట్ఫామ్ లాంటిది చేశారు. ఆ ప్లాట్ఫామ్ కూడా చాలా హైట్ వరకు కాంక్రీటింగ్ తో రెడీ చేశారు. ఆ ప్లాట్ఫామ్ పైన మళ్ళీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏంటంటే ఈ రీఎన్ఫోర్స్మెంట్ చేశారు రాడ్ బెండింగ్ చేసుకుని. సైడ్ మొత్తం షట్టరింగ్ వేసి కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఇలా 2 డక్టులు ఉన్నాయి, పక్క పక్కనే 2 డక్టులు చొప్పున అయితే ఉన్నాయి. ఈ 2 డక్టుల్లో 12+12 కేబుల్స్ అయితే వస్తాయి అండర్ గ్రౌండ్ లో. ఇది 220 కేవీ పవర్ లైన్స్ అనమాట. అలాగే ఇటువైపు అంతా ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రీఎన్ఫోర్స్మెంట్స్ కూడా చూడండి ఎన్ని లేయర్స్ వేస్తున్నారు. మొత్తం 2 లేయర్స్ వేశారు ప్లాట్ఫామ్ పైన. అలాగే ఇటువైపు గ్రౌండ్ లెవెల్లో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ముందుగా ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నారు, మళ్ళీ దానిపైన మళ్ళీ ఈ కాంక్రీటింగ్ చేస్తున్నారు. ఒక హైట్ వరకు మొత్తం ఎక్స్కవేషన్ చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో కాంక్రీటింగ్తో ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నారు. వాటిపైన మళ్ళీ రీఎన్ఫోర్స్మెంట్ చేసి సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏంటంటే వాల్స్ లాగా కట్టుకొని మళ్ళీ దాంట్లో లోపల కాంక్రీటింగ్ చేసి సైడ్ వాల్స్కి సంబంధించిన షట్టరింగ్ చేసి కాంక్రీటింగ్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క డక్టుని ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ డక్టు యొక్క హైట్ కూడా ఏంటంటే ఇటువైపు 2 మీటర్స్ హైట్లో ఉంటాయి, లోపల వచ్చేసి 3 మీటర్స్ విడ్త్తో ఉంటుంది డక్టు. ఇందులో 220 కేవీ పవర్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేస్తారు. ప్రెసెంట్ ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటువైపు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది డక్టులు.